శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక విన్నపమును చేస్తూ ఉన్నాము. దయచేసి మా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ, వింటున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాము. ఇది మీరు ఇచ్చేటటువంటి ఈ ప్రోత్సాహము మేము మరిన్ని వీడియోలు చేయడానికి మాకు స్ఫూర్తిదాయకం అవుతుంది అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ వారం రాశిఫలాలు 9 ఫిబ్రవరి 2025 నుంచి 15 ఫిబ్రవరి 2025 వరకు గల కాలానికి ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి, గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వారాంతంలో ఏ విధంగా మారుతున్నాయి ఇత్యాది విషయాలన్నీ మనం ఇప్పుడు చెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో గురుగారు ఉన్నారు, మిథునంలో చంద్ర కుజులు ఉన్నారు, అలాగే కన్యలో కేతువు, మకరంలో రవి బుధులు, శనిగారు వచ్చేసి కుంభరాశిలో, శుక్ర రాహువులు ఇద్దరు కూడా మీనరాశిలో. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి కేతువుతో కలిసింది. రవి బుధులు ఇద్దరు కూడా కుంభరాశిలోని రవి గారితో కలిశారు. ఇది ఈ వారంలో వచ్చినటువంటి గ్రహస్థితులలోని మార్పులు. ఇక సమ్మేళనాల విషయానికి వచ్చినట్లయితే ఈ చంద్ర కుజుల యొక్క కలయిక చంద్రమంగళ యోగాన్ని సూచిస్తూ ఉంటుంది. ఇది జన్మజాతకంలో ఉన్నవారికి మాత్రమే అప్లై అవుతుంది. అయితే ఇది మాతృవర్గరీత్యా అతిగా ప్రేమ ఉండడము, లేకపోతే అతిగా నిరసన ఉండడము, ఇలాంటి విషయాల్ని తెలియజేస్తూ ఉంటుంది. అలాగే వైన్, లిక్కరు ఇలాంటి చేదు పదార్థాల బిజినెస్లు, వాటి విషయంలో చాలా బాగుంటుంది బిజినెస్ అని చెప్పి చెప్పచ్చు. ఇక రవి బుధులు ఎప్పటిలాగే నెల రోజుల నుంచి కలిసే ఉన్నారు. వీరి యొక్క కలయిక ఏ రాశి వారికైనా కానీ కొంచెం బాగానే ఉంటుంది. రవి గారు కానీ బుధుడు కానీ బుధార్క యోగము అని అంటాము, లేదా బుధాదిత్య యోగము అని అంటాము. ఈ రకమైనటువంటి కలయిక కొంత కీర్తి ప్రతిష్టలను ఇస్తుంది, ధనాన్ని ఇస్తుంది, బంధుమిత్రుల పట్ల ఆదరణనిస్తుంది. ఇక శుక్ర రాహుల కలయిక గురించి చెప్పుకోవాలి అంటే మనకి ఆత్మీయతని దెబ్బతీస్తుంది, అనురాగాల్ని దూరం చేస్తుంది, ప్రేమ స్వభావాన్ని అనుమానింపజేస్తుంది. అలాగే ఏ ఇద్దరి స్నేహితుల మధ్య అయినా లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్య అయినా విభేదాలు తెచ్చే విధంగా ఉంటుంది. ఎప్పటికీ కూడా మనుషుల్ని దూరం చేసేటటువంటి తత్వం శుక్రరాహుల కలయిక ప్రేమ ఉండనివ్వదు. ఏ ఇద్దరి మధ్య కూడా ప్రేమని, స్నేహాన్ని ఉండనివ్వదు. అలాంటి పరిస్థితి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక దృష్టుల విషయానికి వస్తే గురువుగారి యొక్క దృష్టి కేతువు గారి మీద పడి ఆధ్యాత్మికమైనటువంటి చింతనని పెంచుతోంది. అలాగే రవి బుధుల మీద ప్రసరిస్తూ మంచి తెలివితేటల్ని పెంచుతోంది. అది వరకు ఉన్న తెలివితేటల కన్నా ఇప్పుడు ఇంకా స్పాంటేనియస్గా మాట్లాడడం కానీ, ఇంకా అధికమైనటువంటి తెలివితో ఆలోచించడం కానీ, ఒక లాంగ్వేజెస్కి సంబంధించి మంచి పట్టు తెచ్చుకోవడం కానీ, ఏ రంగంలో అయినా అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరగడం కానీ ఇత్యాదివన్నీ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక శనిగారి విషయానికి వస్తే తన యొక్క నీచని చూస్తున్నారు తృతీయ దృష్టి చేత. ఇది కొంచెం అనారోగ్యం సూచిస్తూ ఉంటుంది మేషరాశి వారికి. అయితే ఇప్పుడు శనిగారి యొక్క స్థితి ఇంకొక నెల 2 నెలల కాలంలో, సుమారుగా ఇంకొక 45 రోజుల కాలంలో రాశి మారిపోతున్నారు కాబట్టి బలహీనమైపోతున్నారు. చివరి డిగ్రీలకు వచ్చేస్తున్నారు కదా, 28 ఆ డిగ్రీలకు వచ్చేస్తున్నారు, 27, 28 ఆ డిగ్రీలకు వచ్చేస్తున్నారు. కాబట్టి వృద్ధగ్రహం అవుతూ ఉన్న కారణం చేత శనిగారి యొక్క దుష్టత్వం బలహీనపడిపోతుంది. తరువాత రాశిలోకి వెళ్ళిపోబోతున్నారు కాబట్టి అక్కడ బలోపేతం అవుతారు, అంటే మీనరాశిలో బలోపేతం అవుతారు. కాబట్టి మనము ఈ శనిగారి గురించిన దృష్టులకి అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సప్తమ దృష్టి గ్రహాలు లేవు, దశమ దృష్టిలో కూడా గ్రహాలు లేవు. ఇది కూడా ఒక కారణం అవుతూ ఉండడం చేత అంతగా చెడు ఫలితాలు ఉండవు. రాశి మీద ప్రసరించేటటువంటి ఫలితాలని మాత్రమే మనం తీసుకోవాలి. ఇది గోచారంలో అంత భయంకరమైనటువంటి పరిస్థితి అయితే కాదు అని చెప్పి చెప్పడం జరుగుతోంది. అయితే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి బుధుల యొక్క స్థితి శనిగారితో కలుస్తూ ఉంది. మరి దీని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అంటే ఎండలు తీవ్రతరం అవుతాయి. అలాగే చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు ఏవైనా రావడానికి అవకాశం ఉంది, ఎలర్జీస్ లాంటివి. రక్తానికి సంబంధించి, చర్మానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు. ఎవరికైనా జన్మజాతకంలో కూడా ఈ స్థితి ఉన్నట్టయితే, ఇక్కడ గోచారంలో కూడా ఈ గ్రహస్థితుల యుతి కలుస్తూ ఉన్న కారణం చేత
ఇది కొంచెం మళ్ళీ పొడసూపుతుంది. అలాగే మెడికల్ విద్యార్థులకి చాలా చాలా బాగుంటుంది. మెడికల్ వృత్తిలో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. అంటే ఆ బాగుండడం ఏదైనా రీసెర్చ్ దిశగా, లేకపోతే కొత్త మందుల్ని ప్రజలలోకి పంపించే విధంగా, ఇలాంటి విధంగా అన్నమాట. ఒక మందుని ప్రజలకు అలవాటు చేయడం, ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. మెడికల్ పరంగా ఒక అభ్యున్నతి కలుగుతూ ఉంటుంది. ఇక రాసుల్లోకి వెళ్దాము. మీనరాశి వారికి ఈ మధ్యకాలంలో మనము చూసినట్టయితే, వెనక వారాలని గుర్తు చేసుకున్నట్టయితే, లాభస్థానమైనా బాగుంటూ వచ్చింది, లేదా ఏకాదశమైనా బాగుంటూ వచ్చింది. ఒక్కొక్కసారి లాభస్థానము ఏకాదశము రెండూ బాగుంటూ వచ్చాయి. మరి ఈ వారం ఫలితాల విషయంలో ఒక లాభస్థానమే బాగుంది, రాశిలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వారాంతానికి వచ్చేటప్పటికి వారిద్దరూ కూడా వ్యయస్థానంలోకి వచ్చేసారు, రవి బుధులు ఇద్దరు. ఇంకా ఏ విధంగా చాలా బాగుంటుంది అని చెప్పుకుంటాం. కొంతవరకు అయితే మంచి ఫలితాలు అయితే ఉన్నాయి, కానీ ఆ ఫలితాలు పూర్తిగా వారం అంతం వరకు నిలకడగా లేవు. వీరి యొక్క కృషి చేత, వీరి యొక్క పట్టుదల చేత, గ్రహాల యొక్క ఉత్తమోత్తమైన ఫలితాలు అనుకూలించడం కోసం సంకల్పం చేసుకుని, దానికి తగినట్టుగా స్తోత్రపారాయణాలు చేసుకుని, వీరి యొక్క ఇష్టదేవతని సర్వస్వ శరణాగతి పొందాలి. అప్పుడు మాత్రమే గ్రహగతుల యొక్క ఫలితాలు మంచిగా ఉంటాయి. ఒక హనుమాన్ దీక్షలాగా తీసుకోండి, లేదా ఒక శివమాల తీసుకోండి. ఏదైనా నియమాలు కలిగి ఉన్నటువంటి, ఒక క్రమశిక్షణ కలిగి ఉన్నటువంటి జీవితంలోకి మీరు వెళ్ళాలి. ఖచ్చితంగా ప్రతిరోజు నేను ఇవి చదువుకోవాలి, ఈ పూజ చేసుకోవాలి అనేటటువంటి నియమాలు ఉండడం చాలా చాలా మంచిది. గ్రహస్థితులు అన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. పైగా వచ్చే నెల ఆఖరణ రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, శని రాహుల కలయిక, రవి రాహుల కలయిక, ఇవన్నీ కూడా రాశిలోనే జరుగుతున్నాయి. కొంత ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఉండబోతోంది. దీనికి మీరు ఈ సంఘటనలని ఎదిరించడం కోసం, ప్రతిఘటించడం కోసం మీరు ముందర దైవబలాన్ని సంపాదించుకోవాలి. ఇప్పటి నుంచే ఏదైనా దీక్ష తీసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అన్ని డివిజన్స్ వాళ్ళు కూడా మౌనంగానే ఉండాలి. ఏ డివిజను కూడా బాలేదు. కుటుంబం బాలేదు, సంతానం బాలేదు, అన్నదమ్ములు బాలేదు, అలాగే మాతృవర్గ రీత్యా బాలేదు, పితృవర్గ రీత్యా బాలేదు, ఉద్యోగ రీత్యా బాలేదు, జీవిత భాగస్వామి రీత్యా బాలేదు. ఇన్ని రకాలైన గ్రహాల యొక్క అననుకూలత మనకి ఉంటూ ఉన్నప్పుడు, ఒక్క భగవంతుని యొక్క కాళ్ళు పట్టుకున్నట్టయితే, భగవంతుడు మన మీద దయదలిచినట్లయితే, సహజమైనటువంటిది మీనరాశి యొక్క అధిపతి గురువు గారు కాబట్టి, కాస్త మీకు గురుబలం అనుకూలంగా అవడానికి అవకాశం ఉంది కాబట్టి, మీరు ఈ రకంగా గనక భగవంతుని సర్వస్వ శరణాగతి చేసినట్లయితే మీకు కొంచెం బాగుంటుంది. భగవంతుడు అనుగ్రహిస్తే అసలు మొత్తం బాగుంటుంది. భగవంతునికి మనము ఈ రకమైన పరిహారాలు చేసుకుంటున్నాము అనేటటువంటి తృప్తి మీకు కొంత లాభాన్ని ఇస్తుంది, ఉత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి దీన్ని గుర్తు పెట్టుకొని అన్ని డివిజన్స్ వారు కూడా అందరితో కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇష్టదేవత ఆరాధన చెయ్యండి, మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచెప్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణలు చేసుకోవడం ద్వారా చక్కగా మానసికమైన శాంతి ఏర్పడుతుంది. ఇది మటుకు చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ, మీనరాశి వారి విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు చెప్తూ ఉన్నాను. దయచేసి వీరు కనీసం కొన్నైనా పాటించి మీ జీవన విధానాన్ని, అలాగే మీ యొక్క ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగించుకునే విధంగా చూసుకోండి అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.